దేవుని వాక్యాన్ని విందాం. ఆది అపోస్తుల కాలంలో యేసుక్రీస్తు ప్రభువులు శిష్యులు చేసినటువంటి పరిచర్య, వారి పరిచర్య కాలం జరిగిన ఒక సంఘటన మనం ధ్యానం చేద్దాము. బహుధైర్యవంతంగా సువార్తను ప్రకటించి ఒకరోజే 3000 మందికి బాప్తిసం ఇచ్చినటువంటి ఘనుడైనటువంటి సేవకుడు పేతురు గారు. ఆయన అద్భుతంగా సువార్త ప్రకటించాడు. గొప్ప దైవజనుడు, గొప్ప పరిచర్య చేశాడు. అపోస్తలుడు, సీనియర్ సేవకుడు. 12 మంది శిష్యులతో కలిపి ఇంకా అనేక మంది శిష్యులు యాడై అపోస్తలులు దేవుని పరిచర్య చేస్తున్నారు. అలా ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల్లో వీళ్ళందరూ చెదిరిపోయి యూదులైనటువంటి పేతురు లేదా ఈ క్రైస్తవులు ఆయా పట్టణాలకు చెదిరిపోయి సువార్తను ప్రకటిస్తున్న కాలంలో ఒకరోజు పేతురు అంతియొకయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి? అంతియొకయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక క్రైస్తవుల గుంపు అతనికి కనిపించింది. అతనితో పాటు యేసు ప్రభువును నమ్ముకున్న కొంతమంది యూదులు కూడా పేతురుతో పాటు వెళ్ళాలి, కానీ వారు యాకోబు దగ్గర ఉండిపోయి మొదటగా పేతురు వెళ్ళాక వారు వెనక వస్తున్నారు. యాకోబు దగ్గర ఉన్నటువంటి యూదా క్రైస్తవులు. శ్రద్ధగా వినండి. పేతురు అంతియొకైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసే వరకు ఒక క్రైస్తవుల గుంపు కనబడింది. ఈ క్రైస్తవులు ఎవరంటే యూదులు కాదు. వీళ్ళు ఎవరు కాదు? యూదులు కాదు, యూదా జాతి కాని అన్యులు. వీరు యేసు ప్రభువును విశ్వసించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరూ ఉన్నారు, మీరెవరు? యూదులు కాదు. ఇక్కడున్న మన అందరం కూడా యూదా జాతికి సంబంధించిన వాళ్ళం కాదు. యూదుల జాతి వేరే, మన జాతి వేరే. అక్కడ కూడా అంతియొకయలో యూదా జాతికి సంబంధించిన వారు కాని క్రైస్తవులు అన్య జాతుల్లోంచి, అన్య జనుల్లోంచి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు అంతియొకయ ప్రాంతంలో ఉన్నారు. ఆ అంతియొకయ ప్రాంతంలో ఇలా ఒక సంఘ కూడికని ఏర్పాటు చేసి పేతురు రాగానే పేతురు గారికి వాక్యం చెప్పమని చెప్పారు. అప్పుడు పేతురు గారు ఏం చేశారంటే వారికి వాక్యాన్ని బోధించి యేసు ప్రభువు రాకడ గురించిన విషయాలు తెలియచేసి మారు మనసు గురించి వారికి బోధించి కూటమి ముగించాడు. కూటమి ముగించిన తర్వాత ఆ కూడిక ఏర్పాటు చేసుకున్నారు కదా, చేసుకున్న వారు ఏం చేశారంటే అందరికీ ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు. ఏం చేశారు? ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు వాళ్ళందరూ? అంతియొకయ ప్రాంతంలో ఉన్న అన్య జనులలో రక్షించబడిన క్రైస్తవులు. కూడిక అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రేమ విందును ఏర్పాటు చేశారు. అందరూ లైన్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో పేతురు గారికి కూడా ఆకలేసి, పాస్టర్ గారు కదా, ఆయన కూడా వెళ్ళి ఏం చేశాడంటే ఆ క్రైస్తవుల మధ్యలో ఇతను కూడా కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు. అలా భోజనం చేస్తూ ఉండగా యాకోబు దగ్గర ఉన్నటువంటి యూదా క్రైస్తవులు ఉన్నారే, యాకోబు దగ్గర ఉన్న యూదా క్రైస్తవులు అందరూ కలిసి రావాలి, కానీ పేతురు ముందొచ్చాడు. ఈ పేతురు భోజనం చేస్తూ కంప్లీట్ అయ్యే లోపు యాకోబు దగ్గర ఉన్న కూడా యూదా క్రైస్తవులు కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పేతురు భోజనం చేసే స్థలానికి వచ్చారో ఆ లైన్లో గుంపులో కూర్చున్నటువంటి పేతురు గారు యాకోబు దగ్గర నుండి వచ్చిన యూదా క్రైస్తవులను చూసి ప్లేట్ పట్టుకొని
వెనక్కి వెళ్ళిపోయి ఆ అన్యజనుల నుంచి రక్షించబడిన క్రైస్తవం నుంచి వేరై, ఆ క్రైస్తవ గుంపు నుంచి వేరై, వారికి కనబడకుండా ప్లేట్ పడేసి కాస్త దూరంగా వారికి కనబడకుండా అంటి ముట్టినట్టుగా ఉన్నాడు. ఎవరు? పేతురు. ఆ విషయాన్ని యూదా క్రైస్తవులు చూశారు. అక్కడే ఉన్న గమనిస్తున్న పౌలు గారు కూడా చూశారు. ఎవరు? పౌలు గారు కూడా చూశారు. అప్పటి వరకు భోజనం చేసిన వ్యక్తి, వినాలి, అప్పటి వరకు భోజనం చేసిన వ్యక్తి, అప్పటి వరకు క్రైస్తవులతో కలిసి తిన్న వ్యక్తి, వారి జాతి క్రైస్తవులు కనబడగానే, మన భాషలో చెబుతా, వారి కులం క్రైస్తవులు కనబడగానే, వారి జాతికి చెందిన వారు కనబడగానే పేతురు ఏం చేశాడంటే వెనకకు వచ్చి వారి నుండి వేరై, వారికి దూరంగా, వారికి నాకు ఏ సంబంధం లేదన్నట్లుగా అంటి ముట్టినట్టుగా దూరం ఉన్నాడు. ఎందుకు దూరం ఉన్నాడు పేతురు అనంటే, యూదులు అన్యులతో కలిసి భోజనం చేయరు. యూదులు అన్యులతో కలిసి భోజనం చేయరు. అన్యుల గృహాలకు వెళ్ళి వారితో కలిసి యూదులు వారితో సహవాసం చేయరు, వారితో భోజనం చేయరు. యూదులు అన్యులతో కలిసి భోజనం చేయరని సంగతి యూదులందరూ తెలుసు కనుక, ఎప్పుడైతే యూదుల్లోంచి యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు పేతురుకు కనబడ్డారో, బాబు నేను వారికి వేరుగా ఉన్నాను, వారితో కలిసి భోజనం చేయట్లేదు, నేను యూదుని కదా, నేను యూదా క్రైస్తవుని కదా, వారితో భోజనం చేయుట అపవిత్రం కదా అని యూదా క్రైస్తవులు కనబడేసరికి ఆ యూదా క్రైస్తవుల వలె మారిపోయాడు. వారు కనబడినప్పుడు ఏం చేస్తున్నాడు? అన్యజనుల క్రైస్తవులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి పేతురు, కపట నటన చేస్తున్న పేతురు, చాలా అద్భుతంగా దేవుడు పౌలు గారి ద్వారా రాసి ఉంచాడు ఆ మాటలు. ఎవరిని మెప్పించడానికి నటిస్తున్నాడు? సరే, అన్యజనుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులు ఎవరి రక్తంలో కడగబడ్డారు? యేసు రక్తంలో. యూదులోంచి రక్షించబడిన క్రైస్తవులు ఎవరి రక్తంలో కడగబడ్డారు? యేసు రక్తంలో కడగబడ్డారు. ఇప్పుడు వారు క్రైస్తవులే కదా. వారు ఏ జాతి నుంచి రక్షించబడ్డా వారు క్రైస్తవులే, వీరు ఏ జాతి నుంచి రక్షించబడ్డా వీరు క్రైస్తవులే కదా. ఇద్దరు కూడా క్రైస్తవులే. కానీ యూదుల దగ్గరకు వచ్చే వరకు అక్కడ పేతురు మేము యూదులము, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము అన్య క్రైస్తవులు కలిసి భోజనం చేయము, అన్య క్రైస్తవుల చర్చి వేరే, మా చర్చి వేరే. మీకు అర్థమవుతుందా? బైబిల్లో చాలా విషయాలు స్పష్టంగా వ్రాసి ఉంచాడు దేవుడు. పేతురు అంటాడు, ఎవరు చూడనప్పుడేమో అంతా ఒకటే, యేసు రక్తంలో కడగబడిన అందరం ఒకటే అంటాడు. ఆయన జాతి వాళ్ళు కనిపిస్తే మనది వేరు వాళ్ళది వేరు అంటాడు. అప్పటి వరకు వారికి బోధించాడు, సువార్త ప్రకటించాడు, వాక్యం చెప్పాడు, వారితో కలిసి భోజనం చేశాడు. యూద క్రైస్తవులు కనబడేసరికి వెంటనే సపరేట్ అయిపోయి వాళ్ళకు వాక్యం చెప్పాను అంతే, మనం వాళ్ళతో కలిసి భోజనం చేస్తామా? చేయం అన్నాడు. ఈ తతంగం అంతా పౌలు గారు చూసి
ఈ విషయాన్నంతా పౌలు గారు చూసి అంతమందిలో పౌలు పేతురుని పిలిచాడు. కేఫా, ఇట్రా అన్నాడు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరైనా నీతిమంతుడికి తీర్చబడతాడా అంటే తీర్చబడదయ్యా. ఒక వ్యక్తి నీతిమంతుడికి ఎలా తీర్చబడతాడు? యేసు రక్తం ద్వారా. ఇక్కడున్న మనందరం ఎలా తీర్చబడ్డాం? యేసు రక్తం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాం. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా ఏ వ్యక్తి తీర్చబడడు కదా. ఆజ్ఞలు మనల్ని నీతిమంతులుగా చేయవు కదా. ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడడు అనే కార్యాన్ని మనం పగలగొట్టాం కదా. నేను పడగొట్టి నేనే మరల దాన్ని కట్టినడలా నేను అపరాధి నగుదును కదా అన్నాడు. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడల, నేను పడగొట్టిన దానిని మరలా కట్టిన ఎడల. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా అన్నాడు. ఇక నా వైపు చూడండి. పేతురు ఏం చేశాడంట? పడగొట్టాడు. ఏం పడగొట్టాడు? ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులని గ్రీస్ దేశస్తులని తేడా లేదు. ధర్మశాస్త్రం ఓన్లీ యేసు ప్రభు రాకముందు ఉంది. ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము అది క్రియల మూలంగా నీతిమంతుడిగా మనం చేయబడలేదు. యేసు రక్తంలో కడగబడిన కారణాన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము యూదులు అన్యులతో కలిసి భోజనము చెయ్యరు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ అందరం కలిసి భోజనము చెయ్యొచ్చు అని ధర్మశాస్త్రాన్ని పడగొట్టాడు పేతురు. ధర్మశాస్త్ర నియమాలను పడగొట్టాడు పేతురు. ధర్మశాస్త్ర క్రియలను, ఆచారాలను, సాంప్రదాయాలను, పట్టింపులను పేతురు పడగొట్టాడు. పడగొట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా కట్టుతున్నాడు. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడలా, నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడలా నేను అపరాధి నగుదును. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడలా. ఈ మాట అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన శిష్యుడిగా యేసుతో కలిసి రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందుతుండగా యేసేను దగ్గరగా చూసిన పేతురు గారికి చెబుతున్న మాట ఇది. అపోస్తలుడు, అద్భుతాలు చేసిన వాడు పేతురు నీడ పడితే అనేకులు బాగైపోయారు. అంత గొప్ప కార్యాలు చేసిన పేతుర్ని పౌలు గారు చెబుతున్నాడు, నేను పడగొట్టిన దానిని మరలా కట్టితే, నేను వద్దనుకున్న దానిని మరలా చేస్తే. మీకు అర్థం కానికి చెబుతా. మీ అందరికి నేను ఏం చెప్తానంటే, ఇల్లు కట్టేటప్పుడు మీరెవరు వాస్తులు చూసుకోవద్దని చెప్పాను అనుకోండి. మీరు ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూడొద్దు, వాస్తు మనకు లేదు, వాస్తులు మనకు ఉండవు అని చెప్పి నేను ఇల్లు కట్టేటప్పుడు నేను వాస్తు ప్రకారం చూస్తే మీకేం చెప్పాను? నేను చూడొద్దని చెప్పాను. నేనేం చేస్తున్నా అంటే మీకేం చెప్పాను? వాస్తును పడగొట్టాను. మళ్ళీ నేనేం చేస్తున్నా? వాస్తుని కడుతున్నాను. దాన్ని ఏమంటారంటే, పడగొట్టిన దాన్ని మరలా కట్టినడలా నేను అపరాధి నగుదును. అది పనికి మాలిందని పడగొట్టావు. అది నీ జీవితానికి మేలు కలిగించదని నీకు తెలిసి దాన్ని పడగొట్టావు, తొక్కేసావు నీ కాళ్ళ కింద, వద్దనుకున్నావు గతంలో. మళ్ళెందుకు కడుగుతున్నావు?
ఆ సహవాసము నీకు హాని కలిగించేదని గతంలో తెలిసి ఆ సహవాసాన్ని తెంచేశావు, పడగొట్టావు. మళ్ళెందుకు సహవాసాన్ని కడుతున్నావు? అది వద్దనుకొని దాన్ని కట్ చేసుకున్నావు. ఆ జీవితం వద్దని ఆ జీవితాన్ని పడగొట్టావు. మళ్ళీ అదే జీవితాన్ని ఎలా కడుతున్నావు? పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ప్రతి వాడు కూడా అతడు బాప్తిసం తీసుకున్న అపోస్తుడైన పేతురైనా సరే అపరాధియే. అతడు గొప్ప దైవజనే సరే అపరాధియే. అతడు పాప సంబంధియే. అతడు నేరం చేసిన వాడే. అతడు తీర్పులో నిలబడాల్సిందే. ఎంతమంది క్రైస్తవులు పడగొట్టి మళ్ళీ కడుతున్నారు అనేక నీచ సంబంధమైన కార్యాలను. అది వద్దనుకునే పడగొట్టావు కదా, అది నీకు కీడు కలిగించేదనే పడగొట్టావు కదా. మీకు అర్థం కానీకి చెబుతాను. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు సౌలు కదా. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40వ సంవత్సరంలో అతని మీదికి యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు, నేను వారితో వెళ్ళి యుద్ధం చేసి వారిని గెలుస్తానా? ఏంటో నాకు చెప్పు ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అతనితో మాట్లాడలేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఊరీము ద్వారా కానీ, తుమ్మిము ద్వారా కానీ, కళ ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ, ప్రవక్త ద్వారా కానీ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అప్పుడు సౌలు ఏం చేశాడు? తన సేవకుల్ని పిలిచి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడట్లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడట్లేడు, కళ ద్వారా మాట్లాడట్లేడు, స్వప్నం ద్వారా మాట్లాడట్లేడు, కాబట్టి నువ్వు వెళ్ళి నా కొరకు కర్ణ పిశాచము కలిగిన ఒక స్త్రీని మీరు వెతకండి అన్నారు. సేవకులు ఏం చేశారంటే సోదె చెప్పే, మంత్రాలు చేసే, చేతబడులు చేసే, ఈ కర్ణ పిశాచము చేసే స్త్రీలను వెతకడం ప్రారంభించారు. ఒక దూరంన ఆ దేశం కాకుండా మరొక ప్రాంతంలో ఒక స్త్రీ కనబడింది. అయ్యా, ఫలాని ప్రాంతంలో కర్ణ పిశాచం గల స్త్రీ ఉంది అని చెప్తే, సరే ఆ స్త్రీ దగ్గరికి వెళ్దాం అని సౌలుతో పాటు అతని సేవకులు మారు వేషం వేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆ కర్ణ పిశాచం గల స్త్రీ దగ్గరికి, సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమెతో వెళ్ళి మాట్లాడుతాడు. అమ్మా, నువ్వు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి, నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు చెప్పినప్పుడు ఆ వ్యక్తిని రప్పించాలి, ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి అని సౌలు ఆ కర్ణ పిశాచముల స్త్రీతో మాట్లాడుతుంటే ఆమె అంటది, నీకొక విషయం తెలియదా? ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు రాజు గురించి నీకు తెలియదా అంటది. సౌలు రాజు మారువేషంలో పోయాడు కదా, ఆమె గుర్తుపట్టకుండా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు రాజు గురించి నీకు తెలియదా అంటది. ఏంటమ్మా అంటే, సౌలు రాజు దేశంలో కర్ణ పిశాచము గల స్త్రీలు లేకుండా పడగొట్టి నిర్మూలన చేసి కదా. దేశంలో మాలాంటి స్త్రీలు ఎవరు ఉండకూడదని, మంత్రాలు ఉండకూడదని, సోదెగాళ్ళు ఉండకూడదని, చేతపడి చేసేవారు ఉండకూడదని, ఈ రకరకాల విద్యలు చేసేవారందరూ దేశంలో ఉండకూడదని, మాకు దేవుడు ఉన్నాడని మమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టాడు కదా, మమ్మల్ని అందరూ పడగొట్టాడు కదా, మమ్మల్ని అందరూ దేశం లేకుండా నిర్మూలన చేశాడు కదా, నీకు తెలియదా అని అంట. ఏం చేశాడు? తాను దేశంలో మంత్రగత్తెలు లేకుండా నిర్మూలన చేశాడు, పడగొట్టి ఏం చేస్తున్నాడు? మళ్ళీ చెప్పాలి. మళ్ళీ పడగొట్టిన దాన్ని మరలా కట్టడానికి వెళ్ళెను. ఎందుకు పడగొట్టాడు?
మాకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు సాయం చేస్తాడు, ఆయన మాట్లాడతాడని పడగొట్టాడు కదా. పడగొట్టిన వ్యక్తి మరలా ఎలా కడుతూ ఉన్నాడు? ఆమె ఎంత బాగా చెప్పుద్దండి, ఒకసారి ఆ మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతులని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎంబోరులో కర్ణ పిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పడి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణ పిశాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుకై నేను నీతో చెప్పు వాని రప్పించమని కొనగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతు అని అతనితో అనేను. ఈ స్త్రీ ఏమంటుంది చెప్పాలి. సౌలు గురించి నీకు తెలియదా? సౌలు ఏం చేశాడో నీకు తెలియదా? ఏం చేశాడట చెప్పాలి. ఏం చేశాడట? పడగొట్టాడు. ఏం పడగొట్టాడు? చిల్లంగి వారిని, కర్ణ పిశాచం, రకరకాల సోది చెప్పే వాళ్ళని ఏం చేశాడు? పడగొట్టాడు. ఎందుకు పడగొట్టాడు? ఇది మేలుకరమైనది కాదు, ఇది నా జీవితానికి ఉపయోగకరమైనది కాదు, ఇది నాకు మేలు చేసేది కాదు, దీని ద్వారా నాకు మేలు కలగదు అని దాన్ని పడగొట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ స్త్రీ చెబుతుందండి బుద్ధి. పడగొట్టిన దాన్ని మరలా ఎలా కడుతున్నావు నీవు? వద్దనుకొని పడగొట్టావు కదా. ఆ సహవాసం కానీ, ఆ సంబంధం కానీ, ఆ పరిస్థితులు కానీ అవన్నీ కూడా వద్దనుకొని పడగొట్టావు కదా. వందల మంది, వేల మంది, 190% మంది క్రైస్తవులు చేస్తున్న పని ఇదే. పడగొట్టాలే కట్టాలి, పడగొట్టాలే కట్టాలి, పడగొట్టాలే కట్టాలి. ఇదే చనిపోయేదాకా ఇదే కథ. పడగొట్టిన దాన్ని మరలా కడితే, పడగొట్టిన దాన్ని మరలా కట్టితే ఏం జరుగుద్దట? పేతురు, నువ్వు అద్భుతాలు చేసి ఉండొచ్చు, నువ్వు గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు, నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, పడగొట్టిన దాన్ని మరలా ఎలా కడుతున్నావు నీవు? నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టినడలా నేను అపరాధి నగుదును కదా, నేను నేరం చేసిన నవ్వుదును కదా. ఇదిగో ఇతను ఏం చేశాడు? పడగొట్టి మరలా కట్టాడు. ఏం జరిగిందట? ఏం జరిగింది? అదే లాస్ట్, ఆ రోజే లాస్ట్. పడగొట్టిన దాన్ని కట్టాడు కదా, ఆ రోజే లాస్ట్. ఆ రోజు యుద్ధానికి వెళ్ళాడు, ఆ రోజే చనిపోయాడు. పడగొట్టిన దాన్ని నీ జీవితం తిరిగి కట్టిన యెడల నువ్వు అపరాధి వగుతావు, నువ్వు నేరస్తుడు వగుతావు, నువ్వు నేరస్తురాలు వగుతావు, దేవునికి విరోధి అవుతావు. నీవు నీ జీవితంలో ఆ ఆచారం వద్దని పడగొట్టావు కదా, మళ్ళీ ఎలా చేస్తావు? నీ జీవితంలో ఆ సహవాసం వద్దని పడగొట్టావు కదా, మళ్ళీ ఎలా చేస్తావు? పడగొట్టిన దాన్ని మరలా నేను కడితే దేవుని దృష్టికి అపరాధిని అవుతాను. పడగొట్టిన దాన్ని మరలా నేను కట్టిన యెడల అది నీకు కీడు కలిగించేది. దాన్ని ఏం చేసావు? నీవు పడగొట్టావు, దాన్ని తెంచేసావు, దాన్ని తొక్కేసావు నీ కాళ్ళ కింద. గత కాలంలో అది నీకు కీడు చేసిందని, హాని చేసిందని ఆ సహవాసాన్ని, ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని పడగొట్టేశావు. మరలా నువ్వు కట్టిన యెడల, మరలా నీవు కట్టిన యెడల అపరాధి వగుతావు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సౌలు ఏం చేశాడు?
పడగొట్టాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఇప్పుడు సౌలు ఏమయ్యాడు? అపరాధి అయ్యాడు. అపరాధితో పాటు ఏమైపోయాడు? ఇంకొక సందర్భం గురి చేసి ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఎరుకోకు వస్తుండగా, కనానుకు వస్తుండగా మధ్యలో ఎరుకో అడ్డం వచ్చింది వాళ్ళకి. అవునా? ఎందుకు వచ్చింది ఎరుకో అడ్డం? ఎరుకో అడ్డం ఎందుకు వచ్చింది? ఎరుక ఎందుకు వచ్చింది? వాళ్ళు పోయే గమ్యానికి చేరకుండా అడ్డుకుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనానులో ఏముంది? కనానులో ఏముంది? ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. కానాన్లో ఆశీర్వాదం ఉంది, వినాలి. కానాన్లో దీవెన ఉంది, కానాన్లో ప్రశాంతత ఉంది, సమృద్ధి ఉంది. వీరు దీవెనలోనికి వెళ్తుండగా, వీరు సమృద్ధిలోనికి వెళ్తుండగా, వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తుండగా, వీరు ప్రశాంతమైన ఆశీర్వాదము దీవెన పొందుకోవడానికి వెళ్తుండగా మధ్యలో ఎరుకో వారిని అడ్డుకుంది. ఎరుకో అడ్డుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? దాన్ని పడగొట్టాను. ఎందుకు పడగొట్టారు? ఎందుకు పడగొట్టారు ఎరుకోను? ఎరుకో మేము దీవించబడకుండా, మేము ఆశీర్వదించబడకుండా, మాకు మేలు కలగకుండా, దేవుని వాగ్దానం మేము అనుభవించకుండా, స్వాస్థ్యాన్ని మేము పొందుకోకుండా, మాకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఎరుకో మాకు అడ్డుగా ఉంది. కాబట్టి దీన్ని పడగొడితే మేము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అని ప్రార్థన చేసి దేవుడు చెప్పిన క్రమంలో ఎరుకోను వాళ్ళు పడగొట్టిరి. ఎరుకో వాళ్ళకి అడ్డు. ఎరుకో వారు దీవించబడకుండా అది అడ్డు. ఎరుకో వారు ఆశ్రయించబడకుండా అడ్డు. ఎరుకోలో చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం అయిపోయింది. కానీ ఎరుకోను వాళ్ళు పడగొట్టారు. ఎరుకోను వారు చదునుభూమి చేశారు. ఎరుకోను దాటితేనే వారికి ఆశీర్వాదం వస్తుంది. ఎరుకోను దాటితేనే వారికి దీవెన వస్తుంది. ఈ పడగొట్టిన ఎరుకోను గురించి యెహోషువ అంటాడు, మనల్ని అడ్డుకున్న ఎరుకోను మనం దీవించబడకుండా అడ్డుకున్న ఎరుకోను మనము పడగొట్టాము. కాబట్టి ఇంకెప్పటికి దీన్ని మనం కట్టొద్దు. చెప్పాడా? ఇంకెప్పటికీ ఎరుకోను మనము కట్టొద్దు. ఎందుకు? యెహోషువకు తెలిసింది, ఈ ఎరుకో మా ఎదురుగా ఉన్న కొలది మాకు అడ్డే. ఎప్పటికీ మీ జీవితంలో చాలా ఎరుకోలు ఉన్నాయి. పడగొట్టావు, అది మేలు కలిగించేది కాదు అన్నావు, దాని ద్వారా నీ కుటుంబానికి నీ బిడ్డలకు మంచిది కాదు అనుకున్నావు, పడగొట్టావు. పడగొట్టినట్టే ఉందా? కడుతున్నావా? మళ్ళీ నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ జీవితానికి మేలు కలిగించేది కాదు ఎరుకో. దేవుని కార్యాలు నీ జీవితం రాకుండా అడ్డుకుంటది. ఎరుకో నువ్వు దీవించబడకుండా అడ్డుకునే కార్యం అది. నీ బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా ఉండకుండా అడ్డుకునేది ఎరుకో. దాన్ని పడగొట్టావు కదా, మరలా ఎందుకు కడుతున్నావు? యెహోషువ స్పష్టంగా చెప్పాడు, దీన్ని మరలా కట్టితే శాపగ్రస్తమవుతాం అని చెప్పాడు. పడగొట్టిన ఈ ఎరుకోను మరలా కడితే శాపగ్రస్తమవుతాం అని చెప్పాడు. అందరు ఓకే అన్నారు. అయ్యా ఇంకెప్పటికీ దీన్ని మేము కట్టం, దీన్ని పడగొట్టేసామన్నారు. 500 సంవత్సరాల తర్వాత హీయేలు అనే వ్యక్తి ఎరుకోను కట్ట ప్రారంభించగా 500 సంవత్సరాల తర్వాత హీయేలు అనే వ్యక్తి పడగొట్టిన దాన్ని మరలా కట్టడం ప్రారంభించగా అతని 2 కుమారులు చనిపోయెను అనంది. ఏమొచ్చింది ఆ ఇంటి మీదకి? శాపం వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది శాపం? చెప్పాలి.
ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చిందండి. కట్టింది ఎవరు? హియేలు. శాపం ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది. ఈ మధ్యాహ్నము ఎరుకోలో జరిగిన 3 విషయాలు చెప్పాలి కానీ సమయం లేదు, ముగిస్తున్నాను. పడగొట్టావు నీ జీవితంలో వద్దని, మళ్ళీ ఎందుకు కడుతున్నావు? అది ఏదైనా కావచ్చు, లోక సంబంధమైన ఆచారం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, లోక సంబంధమైన సహవాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. పడగొట్టావు గతంలో దాన్ని నువ్వు పడగొట్టావు, మళ్ళీ ఎందుకు కడుతున్నావు? పౌలు అంటున్నాడు, పేతురు నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టినేడలా అపరాధినిగా కనపరుచుకొందును కదా అన్నాడు. చదవండి ఆ మాట మళ్ళీ. మరలా కట్టినడలా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. అంటే బహిరంగంగా నాకు శిక్ష అయ్యి, ప్రభువా నేను పాపిని, నేను తప్పిదం చేశాను, నేను పొరపాటు అపరాధం చేశాను, నేరం చేశాను అని నన్ను నేను ఏం చేస్తున్నాను? దేవునికిని, మనుషులకును, ప్రజలకును నన్ను నేను ఏం చేస్తున్నాను? కనపరుచుకుంటున్నాను. చూడరా ప్రజలు? దేవుడు చూడరా? తోటి క్రైస్తవులు చూడరా? సరే, ఎవరు చూడకపోయినా దేవుడు చూడడా? నేనేం కడుతున్నానో చూడడా? ఏం కూలగొట్టానో చూడడా? కూలగొట్టింది ఎక్కడెక్కడ కట్టుకుంటూ వస్తున్నానో చూడడా? యేసు ప్రభువుని నమ్ముకొని గొప్ప కార్యాలు చేసిన పేతురే అపరాధిగా ఎంచుతూ ఉంటే పౌలు గారు నేను గద్దించి తిని అన్నాడు. నేను హెచ్చరిక చేస్తుని, పేతురు పడగొట్టావు, మళ్ళా కడితే నువ్వు అపరాధి అవుతావు, జాగ్రత్త అని అప్పుడు గద్దించిన తర్వాత పేతురు మరలా మార్గంలోకి వచ్చాను. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో చాలా వాటిని పడగొట్టావు. సంవత్సరాలు గడిచింది కదా, పాత క్రైస్తవులు అయ్యారు కదా, భక్తిలో అనుభవం వచ్చింది కదా, కాస్త 4 మాటలు తెలిసింది కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు? కడుతున్నావు. పడగొట్టిన వాటిని కడుతున్నావు, పడగొట్టిన సాంప్రదాయాన్ని కడుతున్నావు, పడగొట్టిన ఆచారాన్ని కడుతున్నావు, పడగొట్టిన సంబంధాన్ని కడుతున్నావు, పడగొట్టిన సహవాసాన్ని కడుతూ ఉన్నావు. నువ్వు అపరాధి అవుతావు. ఇదిగో 2 శాపగ్రస్తులు అయ్యారు. సౌలు రాజు శాపగ్రస్తుడయ్యాడు, హియేలు కూడా శాపగ్రస్తుడయ్యాడు. కారణం ఏంటంటే పడగొట్టిన దాన్ని మరలా కట్టుట ద్వారా. చాలా మంది రాజీ పడిపోతారండి, ఈజీగా రాజీ పడిపోతారు. అదే చెప్పాడనమాట. ఎందుకు పేతురు అలా చేస్తావు? నీవు ఎందుకు అలా చేస్తావు? ఎందుకు నటిస్తావు? నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. నువ్వు పడగొట్టావు, ధరించుకోవద్దు అన్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు ధరించుకుంటున్నావు? ఇక్కడికి వచ్చావు, అందరి ముందేమో నేనేమి సింపుల్గా ఉంటానన్నావు, అలాగే ఉండు. బయటికి వెళ్ళిపోయి ఇంకో రకంగా ఉంటావు. నీవు పడగొట్టిన దాన్ని మరలా కట్టినెడల అపరాధి వగుదువు. ఇదిగో హియేల్ పడగొట్టిన ఎరుకోను మరలా కట్టెను. సౌలు పడగొట్టినటువంటి ఆ కర్ణ పిశాచు స్త్రీల యొక్క ఆ ఆచారాన్ని పడగొట్టి మరలా కట్టెను. వారి మీదకి ఏమొచ్చింది? ఎందుకు? వారు అపరాధులుగా ఎంచబడ్డారు. నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. నువ్వు పడగొట్టావు ఆ చీకటి సంబంధాలు, ఆ చీకటి సహవాసాలు, ఆ వ్యర్థమైనవి ఆచారాలు, ఆ వ్యర్థమైనవి, ఆ వ్యతిరేకమైనవి నీకు వద్దని, అవి నీకు కీడు కలగ చేస్తాయని, నీ కుటుంబానికి హాని కలగ చేస్తాయని పడగొట్టావు. మరలా ఎందుకు కడుతున్నావు? అపరాధి అవుతావు దేవుని దృష్టిలో. పేతురు అప్పటి నుండి తన విధానాన్ని మార్చుకొని అందరినీ ఒకే రీతిగా చూడడం ప్రారంభించను. పడగొట్టిన తిరిగి కట్టకుండా దాన్ని నిర్మూలన చేసెను. అందరికి సువార్త ప్రకటించి ముందుకు వెళ్ళాడు. అతడు పరదేశంలో లేదా పరలోకంలో ప్రభుతో కూడా
ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెనందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక 2 నిమిషాలు వ్యక్తిగతంగా 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పడగొట్టిన దాన్ని మరలా కట్టినలా, పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడలా అపరాధి అవుదువు. నేరం చేసిన వ్యక్తి అవుతావు. నేరం చేసిన వ్యక్తి అవుతావు. నీ జీవితంలో పడగొట్టావు. ఆ సహవాసం నాకు మంచిది కాదని పడగొట్టావు. వారితో సంబంధం నాకు మంచిది కాదు అని పడగొట్టావు. నిర్మూలన చేశావు. ఫలానా ఆచారం మంచిది కాదని పడగొట్టావు. ఫలాని వ్యక్తి క్రమాలు మంచివి కావు అని పడగొట్టావు. మరలా ఎలాగూ కడుతున్నావు నీ జీవితంలో? మరలా ఎలాగూ కడుతున్నావు నీ జీవితంలో? అందరూ పడగొట్టిన దాన్ని మరలా పడగొట్టిన దాన్ని మరలా కట్టినలా అపరాధి వగుదువు. అపరాధి వగుదువు. హల్లెలూయా. నీ గొప్ప నామమును స్తుతిస్తున్నాను. తండ్రి నీకు మహిమ కలుగునుగాక. కూలిపోయిన, పాడైపోయిన, చిన్న బిడ్డమైపోయిన, ఛిద్రమైపోయిన బిడ్డల జీవితాలను కట్టారు, కుటుంబాలను కట్టారు. వారి జీవితాలను పాడు చేసిన సహవాసాలు, సంబంధాలు, లోక సంబంధమైన క్రియలన్నింటినీ వారు పడగొట్టుటకు కృప చూపించారు నాయన. మీరు హెచ్చించి, బలపరిచి, వారికి ఒక స్థితినిచ్చి, నీ కృపనిచ్చి అయా బలపరుస్తున్న నేటి కాలంలో బిడ్డలు నాయన పడగొట్టిన వాటిని మరలా కట్టుతూ ఉండగా ఇద్దరు మీరు మాట్లాడారు. తండ్రి నీకు స్తోత్రం. ఎంత గొప్ప కృప యేసయ్యా. మరణానికి అప్పగించలేవు. సడన్ గా అకస్మాత్తుగా శిక్షకు అప్పగించలేదు. హియేలును చేసినట్టుగా, హియేలు కుటుంబాన్ని చేసినట్టుగా, సౌలు కుటుంబాన్ని చేసినట్టుగా ఇక్కడ ఉన్న బిడ్డలు చేయక మీ కనికరంతో మంచి అవకాశాన్ని మీరు కల్పించారు యేసయ్యా. సౌలు రాజుకు అవకాశం లేదు, హియేలుకు అవకాశం లేదు నాయన. నీ బిడ్డలు ఈ దినము తిరిగి దేవా పునరుద్ధరించుకోవడానికి భక్తిలో నీ సన్నిధిలో తిరిగి నిలబడడానికి, నమ్మకంగా ఉండడానికి, తిరిగి వారి మార్గం సరి చేసుకోవడానికి బిడ్డలకు పరిశుద్ధాత్ముడా నీ మాట ద్వారా, వాక్ ద్వారా అవకాశం ఇచ్చినందుకు మహిమ చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలు అయితే అయ్యా పశ్చాత్తాపడుతూ ఉన్నారో, రియలైజ్ అవుతూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు నిజమే నాయన నువ్వు నన్ను నిలబెట్టావు, నేను మాత్రం వ్యర్థమైన వాటిని పడగొట్టి మళ్ళీ కడుతూ ఉన్నాను, పనికిరాని వాటిని పడగొట్టి మళ్ళీ కడుతున్నాను, కృతజ్ఞత లేని వాడిగా నేను ఉన్నానయ్యా, కృతజ్ఞత లేని బిడ్డగా ఉన్నాను ప్రభువా. ఓ ఛిద్రమైపోయి, శిథిలమైపోయి, పాడైపోయి, చిన్న భిన్నమైపోయి, ఎటు దిక్కు తోచని స్థితిలో, ఎక్కడ ఆశ కండని పరిస్థితులు ఉన్నప్పుడు కట్టావు నాయన అనేక మంది బిడ్డల గుడారాలను, కుటుంబాలను కట్టావు, వారి దీపాలను వెలిగించావు. ఈ దినము బిడ్డలు నాయన వెలిగించబడి దీప స్తంభాల మీద ఉండి కూడా పడగొట్టిన వాటిని కడుతున్నారయ్యా. మీరు అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కోపం పడగొట్టారు, గర్వం పడగొట్టారు, పాపాన్ని పడగొట్టారు, అహంకారాన్ని పడగొట్టారు, లోక క్రియలను పడగొట్టారు, లోక సంబంధమైన సహవాసన పడగొట్టారు. మరలా కట్టుతున్నారని మీరు మాట్లాడుతున్నారు. సరి చేసుకున్న బిడ్డలను మీరు బలపరచమని, మీ కృపలో ఫలింపచేయమని, మీ హస్తం బిడ్డలకు తోడుగా ఉంచమని దేవానికి మహిమ చెల్లిస్తూ వాక్య బిడ్డల హృదయాలలో మీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు దీవించి ఆశ్రయించండి. వెళ్తుండగా తోడుగా ఉండండి. రోడ్డు దాడుచుండగా ప్రయాణం చేస్తున్న బిడ్డలు క్షేమంగా వారి గృహాల చేయడానికి సహాయం చేయండి. వీరి ఉద్యోగాలను, వీరి చేతి పనులను, వీరి కుటుంబాలను,
వీరి వ్యాపారాలను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. తండ్రి, వీరు ఉన్నతమైన స్థితిలో ఉంచినామనికి మహిమ తెచ్చుకోమని, ఏ బిడ్డకి ఏది కొద్దువ కొరత లేని ఉందో వాటన్నిటిని సరిచేసి అయ్యా మీరు నింపమని, వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తూ అర్పణ దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని యేసు శ్రేష్ఠ నామముని ప్రార్థించి అడిగి వేర్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడేండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది క్రింద కొట్టిన నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.